ప్రభుత్వానికి తెలియకుండా ఒక్క ఇంచు కూడా ఏం జరగదు సార్. ప్రభుత్వం అనుకుంటే మొత్తం లాగేస్తుంది. మనం టైం ఇట్ విల్ బి టేక్ ది టైం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇదొక్కటి విషయాలు వదిలేసి కరప్షను ఇవన్నీ వదిలేసి మిగతా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. సూపర్ 6 అంటాడు, అదంటాడు, ఇదంటాడు. అవన్నీ మేము చేసుకుంటూ వస్తున్నాం. ఓ 3 చేయబోతున్నాం వచ్చే నెలలో. ఇదంతా ఓకే సార్. వాళ్ళ పత్రికలో మీపైనే, మీ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే రాస్తున్నారు కదా, ఈ స్కామ్ ఈ స్కీమ్ అంతా చేసింది వాళ్లే అని చెప్పేసి. దానికి మీరు ఏమైనా కేసులో లేకపోతే కౌంటర్ ఏదైనా ఇవ్వచ్చు కదా? ఇస్తాం, అదేం ప్రాబ్లం లేదు. పండనే ఉండి కొంచెం కాయ పండాలి కదా. పండిన తర్వాత రాలుద్ది, రాలిన తర్వాత కుళ్ళుద్ది. కాబట్టి వెయిట్ చేస్తున్నాం. చక్కగా దొరుకుతారు వాళ్ళు, సాక్షి సంబంధించినటువంటి ఎడిటర్లు కానీ వాళ్ళందరూ కూడా దొరుకుతారు. అదేం ప్రాబ్లం లేదు. ఇక ప్లెంటీ ఆఫ్ టైం ఉంది, అందులో ఏం సందేహం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి పడే శిక్షలు వాళ్ళకి పడతాయి. మీకు ఒకటే సార్, లడ్డూ లాగా దొరికాడు మద్యంలో, ఎక్కడెక్కడ చేతులు మార్చి తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇందాక రాజేష్ గారు చెప్పారు, ఈ రిటైల్ షాపుల్లో వాళ్ళు విచారించాలంటే వేల మందిని విచారించే అవసరంలా, ర్యాండమ్గా విచారిస్తే చాలు. అప్పుడు ఆ షాపుల్లో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి బ్రోవరీస్ కార్పొరేషన్ నుండి ఎంత మద్యం వచ్చేది, ఇతర కంపెనీల నుండి ఎంత మద్యం వచ్చేది, మీరు రెండింటిని ఏ రకంగా అమ్మేవాళ్ళు, దీనికి ఎలా డబ్బు పంపించేవాళ్ళు, దానికి ఎలా డబ్బు పంపించేవాళ్ళు అంటే ర్యాండమ్గా అడిగితే చెప్పేస్తారు. అందులో ఏమీ ప్రాబ్లం లేదు. మొత్తం అందరినీ విచారించవలసిన అవసరం అన్న 2300 2700 షాపులు ఉన్నాయి కదా. 2900 అండి. 2900 ఏమండి? 2900 2990 షాపులు విచారించి ఎవిడెన్స్ తీసుకుంటే చాలు. పోలీస్ ఎంక్వైరీలో అన్ని చెప్పేస్తారు. వాళ్ళు మామూలు సామాన్య ఎంప్లాయీసే కాబట్టి వీళ్ళలాగా ఎలిమిని సృష్టించుకోవటం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ రాకుండా వెనక్కి రావటం అనేది వాళ్ళకు ఉండదు. వాళ్ళు పిలిచి ఇంట్రాగేషన్ చేస్తే మీరు ఎలాగన్నారు, 2 రకాల డబ్బు ఏ రకంగా చేసేవాళ్ళు, ఎవరికి ఇచ్చేవాళ్ళు, ఫలానా వాడికి ఇచ్చేవాళ్ళు అని చెప్తారు కదా. ఫలానా వాడికి ఇస్తే నువ్వు తీసుకునేది నువ్వెవరికి ఇచ్చావురా బాబు అంటే వాడికి చెప్తాడు, వాడిని పట్టుకుంటే వాడికి చెప్తాడు. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతాయి. మీకేం పవన్ గారు, వీటన్నిట్లలో ఏమైనా ఇప్పటివరకు ఏమైనా రికవరీ లేదంటే ఇక్కడ డబ్బు ఇక్కడ ఉందని గుర్తించడం ఇట్లాంటివి ఏమైనా జరిగాయా సార్? అంటే ఇప్పుడు ఈ ఇద్దరు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు చాలా ట్రై చేశారు కదా, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా, అక్కడ ఏం కుదరలేదు కదా. వాళ్ళంతా ఇప్పుడు ఇంటి దగ్గర నోటీసులు అంటిస్తే ఏదో కాలర వేసి ఎక్కడో దాక్కున్నారు. వాళ్ళంతగా వాళ్ళే ఇచ్చారు ఇద్దరు. గోవిందప్పనైతే మైసూర్లో పట్టుకొని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు వాళ్ళంతగా వాళ్ళే వచ్చేసారు కదా, గతి లేక దాక్కోవడం సాధ్యం కాదని. కాబట్టి ఒక్కొక్కటి అలా వస్తాయి పవన్ గారు. ర్యాండమ్ గా షాపుల్లో పనిచేసిన వాళ్ళు, డబ్బు క్యారీ చేసిన వాళ్ళు, డబ్బు తీసుకున్న వాళ్ళు, ఎక్కడికి ఎవరికి ఇచ్చారనేది మొత్తం తీగా ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళి ఆగింది అనేది మొత్తం వస్తుంది. రైట్ సార్, రైట్. సందేహం లేదు. రఫీ గారు